శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. 2025 సంవత్సరంలో మేషరాశి వారికి జరగబోయే 5 ముఖ్య సంఘటనలు చూద్దామండి. మేషరాశికి అధిపతి కుజగ్రహం. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క ఫలితాలు 100% వర్తిస్తాయండి. మొదటిగా ఉద్యోగ పరంగా తీసుకున్నప్పుడు రాస్యాధిపతి శని లాభస్థానంలో ఉన్నారు, రాహు వ్యయస్థానంలో ఉన్నారు. శని 29 మార్చి వరకు కూడా మీకు లాభంలో ఉన్నారు, రాహు 18 మే వరకు కూడా మీనరాశిలో ఉంటారండి. ఈ గ్రహాల యొక్క వాటి యొక్క స్థితి, యుతి, దృష్టి, కలయిక పరిగణలోకి తీసుకున్నప్పుడు మార్చి 30 తారీఖు లోపు చాలా మంది ఉద్యోగాల్లో మార్పు కోరుకుంటారు, చేంజ్ అవ్వాలనుకుంటారు, అట్లీస్ట్ ఒక చేస్తున్న స్ట్రీమ్ నుండి ఇంకో స్ట్రీమ్కి వెళ్ళాలనుకుంటారండి. ఇవన్నీ కూడా మార్చి 30 లోపు అయ్యే అవకాశం చాలా బలంగా ఉంది, అవుతారు కూడా. మరికొంతమంది మార్చి 30 అంటే ఏప్రిల్ నుండి ఈ యొక్క రాబోయే డిసెంబర్ లోపల బదిలీలు, ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం చాలా బలంగా ఉంది, అవుతారు కూడా. మరికొంతమంది ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో విదేశీయానం కూడా చేసే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే వృత్తిపరంగా ప్రయాణాలు చేస్తారు. సో అది ఒకటవదండి. రెండవ విషయానికి వచ్చే వరకు 18 మే నుండి రాహు లాభస్థానంలోకి 11వ స్థానంలోకి వస్తారు. శనివత్ రాహు, రాహువింట శని ఉంటున్నారు. కాబట్టి మీరు ఏంటంటే మీరు చేపట్టబోయేటువంటి ఇన్వెస్ట్మెంట్ అయితేనేమి, ప్రాపర్టీ విషయంలో అయితేనేమి, స్టాక్స్లో అయితేనేమి, ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాలు ఏం చేసినా కూడాను ఈ సంవత్సరం పాజిటివ్గా ఉండబోతుంది మే 18 నుండి. అదే సమయంలో కుజుడు, ధరణీపుత్రుడు కుజుడు కూడాను జూన్ నుండి సింహరాశిలోకి వెళ్ళి సో అక్కడ నుండి ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్ళబోతున్నారు. సో పరిస్థితులు అనేవి మీకు మెరుగుపడతాయి అని చెప్పవచ్చండి. అదేవిధంగా ఏదైనా వెహికల్స్ పర్చేజ్ కావచ్చు, మెటల్ ఐటమ్స్ కావచ్చు, ఇలాంటి రంగాల్లో ఉన్నవారికి, క్రియేటివ్ రంగంలో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్నవారికి, కంప్యూటర్, ఐటీ, టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి కూడా 100% రాణిస్తుందండి. గతంలో ఎవరైతే విదేశాలకు వెళ్ళి సెటిల్ అయి ఉండి ఉంటారో వారి పరిస్థితుల్లో కూడాను పాజిటివ్ మార్పు అనేది రాబోతుందని చెప్పవాలి. మరి శని 12వ స్థానంలో ఉన్నారు. మరి ఆరోగ్యపరంగా చూసుకున్నప్పుడు ఇక్కడ మేషరాశి వారికి 6వ స్థానాధిపతి బుధుడు అవుతారు. కేతువు రోగస్థానంలో మనకు 18 మే వరకు ఉంటారు. తర్వాత కేతువు సింహరాశిలోకి వెళ్తారు. ఇక్కడ శని దృష్టి అనేది ఏప్రిల్ 1వ తారీఖు నుండి పడుతూ ఉంటుందండి. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క శని గ్రహం యొక్క దృష్టి, కేతువు ఇవన్నీ కూడా పనుల్లో తీసుకున్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా మేషరాశి వారికి 2025 సంవత్సరం ఎక్కువగా అధికంగా గోచారీతే ఏ రకమైన అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి అంటే గొంతుకు సంబంధం, డెంటల్ పంటి సంబంధం, అదేవిధంగా కడుపుకు సంబంధమైనటువంటి ఇండైజెషన్ కావచ్చు, యాసిడిటీ, ఇలాంటివి కాస్త ఇబ్బంది పడతాయి. మరికొంతమందికి పాదాలకు, కాళ్ళు కూడా కాదండి, పాదాలకు సంబంధించినటువంటి కొంచెం మెడమ నొప్పులు, ఇబ్బందులు అనేటివి గతంలో కొంతమంది ఎవరైతే ఉంటాయో వారికి కూడా కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది. సో పాదాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మెషినరీ ఆపరేట్ చేసే వాళ్ళు కావచ్చు, సో ఇలా మూమెంట్ బాగా ఉన్న వరకు షూ గాని ఇలాంటివి వేసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉంది. మరి 4వది ఏంటి అయ్యారంటే 9, 12వ స్థానాధిపతి గురుగ్రహం మీకు 2 మరియు 3 స్థానాల్లో ఉంటారు. 15 మే తర్వాత గురుడు 3వ స్థానంలోకి బుధుడింటికి వెళ్తాడండి. ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క తండ్రి హెల్త్, ఆరోగ్య సంబంధంగా బాగుంటుంది. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి శత్రు, రుణ, రోగ బాధలు ఏవైతే ఉంటాయో అవి తప్పనిసరిగా సాల్వ్ అవుతాయి అని చెప్పవచ్చండి. ఏదైనా రుణ బాధతో ఇబ్బంది పడుతుంటే క్లియర్ అవుతాయి. అదేవిధంగా లీగల్ ఇష్యూస్ ఉన్నా కూడాను లీగల్ పరంగా కూడా ఆయన గతంలో ఎదుర్కొన్న సమస్యల నుండి మెల్లిమెల్లిగా బయటపడతారు అని చెప్పవచ్చు. మరి 5వది ఏంటంటే సంతానపరంగా అద్భుతంగా ఉంటుంది. మనకు 14 ఏప్రిల్ నుండి 15 సెప్టెంబర్ వరకు కూడా దాదాపుగా 5, 6, 7, 8, 9 ఈ 5 నెలల పాటుగా మీ యొక్క సంతాన విషయంలో బాగుంటుంది. పర్టికులర్గా ఏప్రిల్, మేలో ఆ మాసంలో అయితే రవి ఉచ్చస్థితిలో ఉంటారు. అదేవిధంగా తక్కిన రాసుల్లో కూడాను మిత్ర శాస్త్రంలో వెళ్తూ ఉంటారు. సో ఈ సమయంలో ఏంటంటే మీ యొక్క సంతానం హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మంచి కాలేజీలో సీట్లు పొందడం కావచ్చు, లేదంటే క్రియేటివిటీ బాగా ఉంటుంది. సో అన్ని రకాలుగా కూడా వాళ్ళ యొక్క విషయంలో చాలా క్లారిటీగా ఉంటారు. అదేవిధంగా 5వ స్థానం క్రియేటివిటీతో పాటుగా ఇన్వెస్ట్మెంట్ కూడాను, మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా పాజిటివ్ ఫలితాలను ఇస్తాయి అని చెప్పవచ్చండి. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది మే, జూన్లో. సో ఏప్రిల్, మేలో మీరు ఒక అడ్మినిస్ట్రేటివ్, ఒక అథారిటేటివ్ పవర్ కలిగి ఉంటారు. 3వ వారం అంటే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ విషయంలో, యంగర్ సిబ్లింగ్ విషయంలో, ప్రయాణాల విషయంలో బాగుంటుంది. 4వ మాసం అంటే ఏంటంటే ముఖ్యంగా మనకు జూలై మరియు ఆగస్టు మాసాలు ఎలా ఉంటుంది అని అంటే సో మీ యొక్క సంతానం ఇంటి నుండి దూరంగా వెళ్ళడం, వారి యొక్క అభివృద్ధిలో పాలు పంచుకునే విధంగా మిత్రులతోటి కొనసాగించడం, మరికొంతమంది ఇన్వెస్ట్మెంట్, ప్రాపర్టీ పరంగా కూడా బెనిఫిట్ పొందుతారు ఆ యొక్క జూలై, ఆగస్టు మాసాల్లో అని చెప్పవచ్చు. ఈ రకంగా చూసుకున్నప్పుడు 5 విషయాలు రిమైండ్ చేస్తున్నాను.
మొదటిది ఏంటంటే శని యొక్క స్థితి అనేది సో లాభస్థానంలో మార్చి 30 వరకు ఉంటుంది. తర్వాత ఆయన వెయ్యిల్లోకి వెళ్తాడు. ముఖ్యంగా మార్చి 30 లోపల చాలా మంది మేషరాశి వారు, మేషలగ్నం వారి జీవితాల్లో ఉద్యోగాల్లో మార్పు అనుకున్న విధంగా కొనసాగే అవకాశం ఉంటుంది. అలా ఈ లోపుగా మార్పు లేని వారికి బదిలీలు ఉంటాయి. మరికొంతమంది విదేశీయానం చేసే అవకాశం కూడా చాలా బలంగా ఉంది. ప్రయాణాలు కూడా అధికంగా చేస్తారు. ఈ యొక్క ఏప్రిల్ తర్వాత నుండి ఒక సంవత్సరం, ఈ యొక్క 2025 చివరి లోపల. రెండవది ఏంటంటే రాహుల్ లాభస్థానంలో ఉన్నారు. మీరు చేపట్టబోయేటువంటి ఇన్వెస్ట్మెంట్ కానీ, అదేవిధంగా భూముల కొనుగోలు అమ్మకాలు, మెషినరీ కొనుగోలు అమ్మకాలు, ఇలాంటి మెటాలిక్ సంబంధించిన విషయాలు మీకు పాజిటివ్ ఫలితం ఉంటుందండి. ఇక్కడ ఆరోగ్యపరంగా చూసుకున్నప్పుడు గొంతుకు సంబంధమైన చిన్నపాటి అల్సర్స్ కావచ్చు, థ్రోట్ ఇన్ఫెక్షన్ కావచ్చు, పంటికి సంబంధమైన, స్టమక్ సంబంధమైన కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. నాలుగవది ఏంటంటే మీ యొక్క తండ్రి గారు కనుక ఏదైనా శత్రు రోగ బాధ అనుభవిస్తూ ఉంటే వాటి నుండి 18 మే తర్వాత ఆయన కోలుకుంటారు అని చెప్పవచ్చు. మీ యొక్క ఇన్వెస్ట్మెంట్, మీ యొక్క ఆలోచన విధానం, మీ యొక్క క్రియేటివిటీ ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి 14 ఏప్రిల్ తర్వాత నుండి. పర్టికులర్గా చెప్పాలంటే 15 సెప్టెంబర్ లోపల. సో ఏది ఏమైనా ఇవన్నీ కూడా మనకు గోచార ఫలితాలు. చెక్ యువర్ హోరోస్కోప్, మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి, డెఫినెట్గా బాగుంటుందండి. 2025 సంవత్సరంలో మేషరాశి వారికి సంబంధించిన అద్భుతమైన రెమెడీ ఏంటయ్యా అంటే, కుజుడి యొక్క స్థితి ఏప్రిల్ మే వరకు కూడా 3, 4, 5 స్థానాల్లో పయనిస్తూ ఉంటున్నారు. కాబట్టి స్టెబిలిటీ ఉండదు కాస్త కొన్నిసార్లు ఆలోచన విధానంలో. సో దీని కొరకు ఏంటంటే కుజుడికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి అండి. అదేవిధంగా సో మంగళవారం పూట నియమనిష్టలతో ఉండటం కావచ్చు. కొంత మీరు కనుక వీలైతే ఎర్రటి కలర్ అంటే బ్లౌజ్ పీస్లో మీరు ఎర్రటి కందులు అంటాం కదా, 1.5 కిలో పెట్టి దానమంత్రంతో దానం ఇవ్వటం, దక్షిణతో కూడుకొని, ఇలా అది కూడా మంచి ఫలితం ఇస్తుంది. అదేవిధంగా ఏలినాటి శని మీకు మొదలవుతుంది 38 మార్చ్ 2025 నుండి అండి. సో 2.5 సంవత్సరం పాటుగా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా శని బలహీనంగా ఉంటే అప్పుడు మీరు ఈ యొక్క జపం, తర్పణం, హోమం, శనికి శాంతి చేసుకోవటం, శనివారం పూట నవగ్రహాల ప్రదర్శన చేసుకోవటం కావచ్చు. శని అనే గ్రహం శరీరంలో మన కాళ్ళని ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో తేలికపాటి వ్యాయామాలు, నడక, ప్రాణాయామం, ధ్యానం చేస్తూ ఉండటం వల్ల కూడా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా కుజుడికి శనికి రెమెడీ చేసుకుంటే చాలా అద్భుతంగా పాజిటివ్గా ఉంటుంది. ఇంకా కావాలి అన్నప్పుడు మీరు హెచ్ఆర్ఎంసీ మనం చెప్తూ ఉంటాం, హెల్త్, రిలేషన్షిప్, మనీ, స్పిరిచువాలిటీ అండ్ కెరీర్, ఈ గోల్స్ పెట్టుకొని మీరు కనుక అడుగులు ముందుకు వేస్తూ ఉంటే సో కుజుడి యొక్క ఎనర్జీ మీకు సపోర్ట్ చేస్తుంది. శని యొక్క ఒక సిస్టమేటిక్ వే అనేది మీకు తోడ్పాటుతో ఉండడం వల్ల డెఫినెట్గా మీరు మంచి పాజిటివ్ ఫలితాలు అయితే చూడగలుగుతారండి. అంటే హెల్త్ గోల్స్. సో నేను ఈ మాసంలో ఇప్పటి నుండి డెఫినెట్గా నేను రోజు ఒక అరగంట, అదే 45 నిమిషాల పాటు వ్యాయామం, ప్రాణాయామం, ధ్యానం చేస్తాను. గోల్ పెట్టుకోండి, కమిట్మెంట్ తీసుకోండి, రాసుకోవడం కాదండి. సో అదే రిలేషన్షిప్ ఉంది. సో అది లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, లేకుంటే సిస్టర్స్తో కావచ్చు, బ్రదర్స్తో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, ఎదుటివారితో కావచ్చు, నైబర్స్తో కావచ్చు. రిలేషన్షిప్ సరిగ్గా లేకపోతే సో ఇప్పటి నుండి నేను వారితో సో మంచి అద్భుతమైన పాజిటివ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయబోతున్నాను. ప్రతి వారితో కూడా నేను గ్రాటిట్యూడ్తో కలిసి ఒక కృతజ్ఞత భావం కలిగి ఉంటాను అని ఒక కమిట్మెంట్ తీసుకోండి. సో ఎదుటి వాళ్ళు ఉండే పాజిటివ్ గురించి ఆలోచించండి. ఆటోమేటిక్గా మీకు ఎక్కువగానే పాజిటివ్స్ దొరుకుతాయండి. మంచి ర్యాప్ మెయింటైన్ అవుతుంది. సో మనీ గోల్ సంపాదిస్తున్నాము, అది ఎట్టిపోతుందో కొంత తెలియకుండా ఉంటుందండి. సో అందుకని ఏంటంటే మనము కొంత ఈఎంఐస్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, రకరకాల మార్గాలు ఉంటాయండి. సేవింగ్ ఆఫ్ మనీ. సో కష్టపడడం ఒకటే కాదు, దాన్ని భవిష్యత్తులో ఏంటంటే ప్యారల్గా దాన్ని కొంత మల్టిపుల్ చేసుకోగలుగుతూ ఉంటే కనుక, పెంచుకోగలుగుతూ ఉంటే కనుక సో అది తెలివైన వారు చేసే పని. సో స్పిరిచువాలిటీ, సో ఆధ్యాత్మికత అంటే సన్యాసుల్లాగానో ఇలా ఉండమని చెప్పాలని లేదండి. సో ఏంటంటే కర్మయోగం అంటారు, చేస్తున్న పనులు నిమగ్నం అవ్వటం. ఆఫీస్లో ఉన్నప్పుడు ఆఫీస్ గురించే, సో ఇంటికి వచ్చిన తర్వాత పర్సనల్ లైఫ్. సో ఒకటే అట్ ఎ టైం, వన్ టాస్క్ అట్ ఎ టైం అనే కాన్సెప్ట్ పెట్టుకోండి. కాసేపు రోజు అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ మెడిటేషన్ చేస్తూ ఉంటే ఫోకస్ పెరుగుతుంది. అదేవిధంగా కొంతమంది టూ మచ్గా మెటీరియలిస్టిక్ లైఫ్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు. సో పలానా వస్తువు కొంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను, సో లేటెస్ట్ ఐఫోన్ వస్తే అది కొంటేనే బాగుంటుంది, లేకుంటే పలానా ట్రిప్కి వెళ్తేనే బాగుంటుంది. సో ప్రతి వారికి అది అవసరమే, కానీ దానికి లింకప్ చేయడం వల్ల మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ అనేది పెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది. సో చివరిగా కెరీర్ అండి. ఫస్ట్ హెల్త్ వచ్చింది, హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్లో హెల్త్ అనుకున్నాం. చివరిన కెరీర్లో ఎదుగుదల కోసం ఎవరితో మెలుగుతూ ఉండాలి, ఎలాంటి సజెషన్స్ తీసుకుంటూ ఉండాలి, ఎలాంటి గోల్స్ పెట్టుకోవాలి, ఏ స్టేజ్కి వెళ్ళాలి, ఎలాంటి కంపెనీలో ఉద్యోగం చేయాలి, ఇలాంటి గోల్స్ పెట్టుకొని మీరు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటే అద్భుతమైన ఫలితాలు సో ఈ సంవత్సరం చూడబోతున్నారు. మేషరాశికి అధిపతి కుజుడు 2025 సంవత్సరం ఉన్నప్పుడు మన సింగిల్ డిజిట్గా మార్చినప్పుడు కూడా 2 + 0 + 2 + 5 = 9 అవుతుంది. సంఖ్య కూడా మళ్ళీ కుజుడే వస్తారు. కాబట్టి ఈ సంవత్సరం మీరు ఏప్రిల్ నుంచి ఇంకా అధికంగా మార్పులు, అంటే మే నుండి మంచి పాజిటివ్ మార్పులు చూడబోతున్నారని చెప్పవచ్చండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే
మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.